మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు మిథున రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది, కొత్త సంవత్సరం ఏ విధంగా వీళ్ళకి కలిసి రాబోతుంది, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరంలో? అయితే మొదటగా మనం చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క 2026 సంవత్సరం, ఈ 2026 సంవత్సరంలో మనకి ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది మిథున రాశి. ఈ మిథున రాశిలో ఆల్రెడీ కొనసాగుతున్నటువంటి ఏదైతే గురు భగవానుడు ఉన్నారో ఈ గురు భగవానుడు ఈ సంవత్సరం మొత్తం కూడా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి, నవంబర్ వరకు కూడా. ఇక దీంతో మనం పోల్చుకున్నట్టయితే కనుక ఏదైతే ఇక్కడ నామ నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్టయితే కనుక CH అలానే K కో కా కీ ఈ లెటర్స్ అంటే ఒత్తు ఖాతో ఉండేటువంటి లెటర్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటే B లెటర్స్ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. అలానే వీరికి నక్షత్ర ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే కనుక దీనిలో వచ్చేసరికి 3 నక్షత్రాలు మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు, ఈ 3 నక్షత్రాలు కలగలిపి 9 పాదాలు ఉండేటువంటి రాశి ఈ యొక్క మిథున రాశి. ఈ మిథున రాశితో పాటు కూడగలిపినటువంటిది ఏంటంటే కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక 9వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు, ఇక్కడ చూస్తే కనుక 3వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, ఇక్కడ తిరిగేటువంటి ఛాయాగ్రహాలు కొన్ని ఉంటాయి, ఇక్కడ తిరిగేటువంటి గ్రహాలు కూడా ఉన్నాయి. తిరిగేటువంటి గ్రహాలు ఏంటంటే కనుక రవి, చంద్రుడు, అలానే బుధుడు, అలానే ఈ గ్రహాలతో పాటు శుక్రుడు కూడా ఉంటాడు. కేతువు అలానే మనకి 2వ స్థానంలో 3వ స్థానంలో కేతు కూడా కనిపిస్తూ ఉన్నాడు. ఈ 3వ స్థానంలో ఉన్నటువంటి కేతు ఈ సంవత్సరం మొత్తం కూడా కొనసాగుతుంటాడు. అక్కడ మనకి కుంభరాశిలో ఉన్నటువంటి రాహు కూడా సంవత్సరం మొత్తం కొనసాగుతూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క గ్రహాల యొక్క చలనంతో ఉండేటువంటి రాశి, దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి, ఎవరైతే మిథున రాశి ఉన్నారో ఈ మిథున రాశి వారు చూడటానికి చాలా అందంగాను ఆహ్లాదకరంగాను కొంచెం బొద్దుతనంతోనూ, అలానే ఈ మిథున రాశి వారు అందరినీ ఆకట్టుకునే తత్వంతోనూ జలతత్వం ఉన్నటువంటి రాశి కాబట్టి చాలా సెన్సిటివ్గా ఉండేటువంటి ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం కనబడుతూ ఉంటారు ఈ మిథున రాశి వారు. ఇక వీరితో తగ్గట్టుగా గురువు కూడా వీరితో పాటు ఉన్నారు కాబట్టి గురువు 2వ స్థానానికి మారిపోయేసి కర్కట రాశిలోను ఇక్కడ మిథున రాశిలోనూ తిరుగుతూ ఉంటాడు ఈ సంవత్సరం మొత్తం కూడా. అట్లాగా ఉండేటువంటి గురు భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా వీరి మీద శుభ దృష్టిగా మలుచుకునేందుకు కూడా కొంతమేర బాగుంటుంది అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ యొక్క రాశిలో వారికి ఏంటంటే కనుక ముఖ్యంగా వీరు అందరినీ ఆకట్టుకునే తత్వంతో ఉంటారు కాబట్టి వీరి సంవత్సరం మొత్తం కూడా ఒకే ఒక పని చేసుకోవచ్చు. ఏదైనా చేపలు, రొయ్యలు, చెరువులు లాంటివి ఏదైనా మెడికల్కి సంబంధించినటువంటి వాటిల్లో అయితే మంచి పొజిషన్కి వెళ్ళి రాణిస్తారని కూడా చెప్పొచ్చు. ఇకపోతే మనకి మొదటిగా ఉండేటువంటి మొదటి అధ్యాయంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 మాసాలు కనుక ఏదైనా మెడికల్ కోడింగ్లో కానించి మెడికల్ ఫ్యాక్టరీస్, మెడికల్ రంగాలు, మెడికల్ షాప్స్, డయాగ్నోస్టిక్స్, హాస్పిటల్స్, నర్సు, డాక్టరు, ఏదైనా టెక్నీషియన్స్, నర్సులకు సంబంధించింది కావచ్చు, ఏదైనా సరే దాంట్లో వేరే వేరే టెక్నీషియన్స్ తీసుకున్నా కూడా హాస్పిటల్కి సంబంధించిన వైద్య రంగంలో మాత్రము వీరు ఖచ్చితంగా రాణిస్తారు. పై స్థానానికి కూడా వెళ్ళేదనుకుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఎప్పుడో ఎగ్జామ్ రాసుండి జాబులు రానటువంటి వారికి కూడా ఈ 3 మాసాల్లో జాబులు కూడా వచ్చేటువంటిది అయితే కనపడుతూ ఉంది. స్థల మార్పిడి కూడా వీరికి కనిపిస్తూ ఉంది. ఈ 3 మాసాల్లో కూడా ఏదైనా జాబ్ చేస్తుంటే దాని ప్రమోషన్స్ కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క బుధుడు, గురువుడు, శుక్రుడు, అలానే శని భగవాన్ యొక్క శుభదృష్టి కూడా ఈ 3 మాసాలు వీరికి జాబ్ పరంగా, బిజినెస్ పరంగా అయితే కొంతమేర బాగుంటుందని మాత్రం చెప్పచ్చు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగం రావచ్చు కూడా. ఈ 3 మాసాలు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఇక ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు అయితే విదేశీ ప్రయత్నము, యూనివర్సిటీలో సీట్ల కోసము, ఏదైనా రాజకీయ రంగ ప్రవేశం కానివ్వండి, సినీ ప్రముఖుల రంగ ప్రవేశం కానివ్వండి, ఏదైనా కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టుకోవాలంటే కూడా వీరికి చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ వస్త్ర వ్యాపారాలు, హోటల్స్ రంగంలో వారికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే మెడికల్ షాప్స్ పెట్టుకునే దానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఆన్లైన్ రంగాల వారికి కూడా చాలా బాగుంటుంది. అంటే బెట్టింగ్లు పెట్టడానికి కాదు, అయితే మ్యూచువల్స్ కానివ్వండి, షేర్స్ కానివ్వండి పెట్టడానికి, మార్కెటింగ్ రంగాలు, బ్యాంకింగ్ సెక్టార్స్, అదే రకంగా వీరికి ఫైనాన్స్ సెక్టార్స్, అదే రకంగా వీరికి ఇన్సూరెన్సెస్ వాటిల్లోనూ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ రంగాల వారికి కూడా చాలా బాగుంటుంది. బ్యాంకింగ్, మార్కెటింగ్ రంగాల వారికి కూడా మనం అనుకున్నాం చాలా బాగుంటుంది. ఇకపోతే వీరు స్కూళ్ళు, కాలేజీ లాంటి రంగాల్లో కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఇక జూన్ మాసం లోపు ప్రయత్నం చేసుకోవాలి. ఇక జూన్ తర్వాత అయితే కొంతమేర గురు బలం తగ్గుతూ ఉంటుంది వీరికి. బుధ బలం కూడా ఇక నీచంలోకి వెళ్ళిపోతాడు బుధుడు కూడా. కాబట్టి ఏదైనా జూన్ మాసంలోపే ప్రయత్నం చేసుకోవాలి. ఇక జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలు కనుక చూసుకున్నట్టయితే కనుక పూర్వీకుల ఆస్తుల గురించి కొట్టుకోవడం, అన్నదమ్ముల మధ్యన తగాదవడం, ఇంట్లో పెద్దవారికి ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోవడం, క్షీణించడం, వీరు చేసినటువంటి పాత తప్పులు కానీ, పాత ఒప్పులు కానీ, వీరు చేసినటువంటి నిర్వచించేటువంటి కార్యపాలు కానీ, ఇంతకుముందు ఉన్నటువంటి బాధలు, బందీలు కూడా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఆలోచించుకుంటుంటూ అప్పుడు పడ్డటువంటి లాస్ని ఈ 3 మాసాల్లో తీర్చుకోవడానికి కానీ, అప్పుడు చేసిన తప్పులకి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాము అనేటువంటి బాధతో ఉండేటువంటి వాళ్ళుగా కనిపిస్తూ ఉంటారు.
సెప్టెంబర్ మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు కూడా ఇదే కొనసాగుతూ ఉంటుంది. ఈ బాధతోనే ఉంటూ ఉంటారన్నమాట. అప్పుడే దేవుని ధ్యానం ఖచ్చితంగా అవసరం. కాబట్టి అప్పుడు ఏదైనా నవగ్రహాల శాంతి చేసేదానికి నవగ్రహ పూజలు కావచ్చు, నవగ్రహ హోమం కావచ్చు, నవగ్రహ పూజ కావచ్చు, నవగ్రహ శాంతి హోమం కావచ్చు, నవగ్రహాలకి చుట్టూ తిరగడం, ప్రదక్షిణ చేసుకోవడం కావచ్చు, నవధాన్యాలు నవగ్రహాల మీద ఉంచడం కావచ్చు, దానం చేసుకోవడం కావచ్చు చేయాలి ఈ 3 మాసాలు కూడా. అప్పుడు ఆ స్ట్రెస్ అనేది తగ్గుతూ ఉంటుంది, ఒంటరి అనేది తగ్గుతూ ఉంటుంది. ఇకపోతే లాస్ట్గా మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలు కూడా చేసుకుంటే కనుక ఇక కొంతమేర వీరికి శుక్ర బలం బాగుంది, గురుబలం కొంత బెటర్గా ఉంటుంది. అక్కడ వచ్చేప్పటికి రవి బలం బాగా పెరిగిపోతుంది వీరికి. కాబట్టి అక్కడ పెళ్లిళ్ళు చేసుకునే దానికి కానీ ఇక వీరికి శుక్రుని దశ, బుధుని దశ, అలానే గురువు దశ అంతదశలో ఉన్నవారైతే పెళ్లి కూడా చేసుకోవచ్చు. రవి దశ ఉన్నవారైతే జాబులో మంచి సానుకూల వాతావరణం లభిస్తుంది ఈ 3 మాసాల్లో అయితే, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 మాసాల్లో అయితే కనుక ఏదైనా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో కూడా వెళ్ళేటువంటి ఆలోచన ఉంటుంది. అలానే బుధుని దశ నడిచే వారికి అయితే మాత్రం ఖచ్చితంగా నష్టపోయేది ఉంది, ఎదుటి వాళ్ళని నమ్మి నష్టపోయేది అనుకుంది కాబట్టి అలాంటివి చేయకూడదు. ఇక గురువు దశలో కూడా నష్టపోతారు కాబట్టి మోసపోతారు, గురువు దశలో మోసపోతారు. ఇలాగ ఈ సంవత్సరంలో ఇలాంటి దశలు ఉన్న వారైతే కొంచెం జాగ్రత్తగా చాయచక్యంగా చూసుకొని ముందుకు అడుగు వేస్తే బాగుంటుంది. ఇక ఈ 3 మాసాలు ఏది ఉందో ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం క్షీణిస్తూ ఉంది. వీళ్ళకి వచ్చేసి మిథున రాశి కాబట్టి వీరికి గ్రంథులకు సంబంధించిన సమస్యలు, ఆ సైనిస్ లాంటివి, అలాగే కన్నుకు సంబంధించినవి, ముక్కులకు సంబంధించినవి, తలకు సంబంధించినటువంటి సమస్యలతో కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి కొంతమేర ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. తినేటువంటి వంటలో ఇంగు వేసుకుని తింటే వీరికి కొంతమేర ఇబ్బంది అనేది తగ్గిపోతుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోవాలి. ఇక వీటి ఇలా పోతే ఇకపోతే ఈ డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాసుల్లో ప్రయాణం చేసేప్పుడు గండం ఉంటుంది వీరికి, ఆచితూచి ప్రయాణం చేయాలి. ఏదైనా స్థలాలు కానీ ఇళ్ళు కానీ కొనుక్కోవాలనుకుంటే కనుక నవంబర్, అక్టోబర్లో కొనుక్కోవచ్చు. కానీ అక్కడ ఏదో నిధులు ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయి, రాక్షసులు ఉన్నాయి అని చెప్పి భయపెట్టేసి తక్కువ రేట్లో వీళ్ళదమ్మేలాగా ఎక్కువ రేట్లో కొనిపించుకునేలాగా చేస్తారు. కాబట్టి మోసపోయే తత్వం ఉంటుంది. ఖచ్చితంగా ఏదైనా గురువుగారిని సంబంధించేసి తీసుకోవాలి, లేదంటే వీరు ఇబ్బంది పడేటటువంటి ఆలోచన ఉంటుంది. ఎవరినో నమ్మి డబ్బులు ఇవ్వకూడదు, డబ్బులు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. వీరికున్న సమస్యలకి డబ్బులు వీరికే అవసరం. ఇప్పుడు అందుకని అప్పు తీసుకొచ్చి వేరే వారికి ఇవ్వకూడదు, ఎక్కడ షూరిటీ పెట్టకూడదు, సిగ్నేచర్ చేయకూడదు, మాట ఇవ్వకూడదు. అలాంటి చేస్తేనే వీరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే మనకు ఖచ్చితంగా 2020 సంవత్సరంలో ఈ రాశి వారు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇలాంటి ప్రక్రియలు చేయకుండా ఉంటే చాలు. ఇక భార్యాభర్తల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, శత్రువుల పరిస్థితి ఏంటి గురుగారు, వాళ్ళ నుంచి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా వెళ్ళుకుంటాయి? ఇక వీరు మిథున రాశి కాబట్టి వీరికి ఏంటంటే కళ్ళ ముందే శత్రువులు ఉంటారు. వీరి పక్కన ఉండేటువంటి ప్రతి ఒక్కరూ వీరి శత్రువుగానే పరిగణనలో తీసుకోవాలి. ఎందుకంటే కానీ వీరి మంచితనం, వీరి యొక్క చలాకీతనం, వీరి ఆకట్టుకునే తత్వం, ప్రతిదీ కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకునేటువంటి గుణం, అలానే ప్రతివాడు మనవాళ్లే కదా అనే ఆలోచన, ఇవన్నీ కూడా శత్రు భయంకి చవి చూస్తాయన్నమాట. అలానే పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఒకటిగా ఉండేటువంటి ఆలోచన ఉంటుంది. వీరంతా కూడా గుప్తంగా ఉంటారు. అంటే బయటపడరు ఏ విషయాన్ని, 4 గోడల మధ్యనే ఉంచాలి అనేటువంటి దాంట్లో ఉంటారు. ఎవరైనా మాట అంటే పడనమాట వీళ్ళు, ఎవరు మాటని వీళ్ళు పడరు. అలాంటి మిథున రాశి వారికి కూడా భార్యాభర్తల నుంచి గొడవలు, ఈ ఎడబాటు భారం పెరుగుతూ ఉంది. ఇక పెరుగుతూ చిలికి గాలివానంత అవుతుందన్నమాట. కాబట్టి మిథున రాశి వారు ఎవరైతే ఉంటారో వారు ఒక అడుగు తగ్గితే మంచిదే. తగ్గితే వల్ల పోయేదేం లేదు కదా, గొడవలు లేకుండా ఉంటాయి. ఇక సంవత్సరం మొత్తం కూడా కొనసాగుతూ ఉండాలి, తగ్గే ఉంటే చాలా మంచిది. ఈ రోజుల్లో అనుకున్నంత ఈజీగా మన మాట నమ్మాలి, మన మాట విని చేయాలి అనేది లేదు. కానీ మనం కూడా ఆలోచించుకుంటే పూర్వకాలంలో ఉన్నట్టుగా ఉండాలి అంటే అవ్వదు. మనం కూడా ఖచ్చితంగా మారాలి. మిథున రాశి వారు మారడం అనేది కొంచెం కష్టమే, కానీ మారాలి, తప్పదు. అలా మారితేనే జీవితాలు నిలబడుతూ ఉంటాయి. పిల్లల దగ్గర కావచ్చు, పెద్దల దగ్గర కావచ్చు, భార్య భర్తలు అందరూ కూడా బాగుండాలంటే కనుక ఖచ్చితంగా మారాలి. ఇక మిథున రాశిలో పుట్టినటువంటి స్త్రీలు అయితే కనుక అంగన్వాడీస్లోను, గవర్నమెంట్ సెక్టార్స్లో జాబ్స్ ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే, బీఈడీ రాసి ప్రయత్నం చేసేవారు ఉంటే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి, ప్రతిఫలం వస్తుంది. ఏది స్త్రీలకైతే కనుక గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైనా ప్రయత్నం చేసినప్పుడు అంటే ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి, జూన్లోపే వస్తాయి. ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. నవగ్రహాల దగ్గర అభిషేకం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. స్త్రీల వరకు అయితే జాబ్ కోసం ఈ పరిహారం. ఇకపోతే మంచి భర్త రావాలి, మంచి భార్య రావాలి అనుకున్న వారైతే కనుక ఖచ్చితంగా శుక్రుని యొక్క దోషం ఉంటుంది, కలత్త దోషం అంటారు. ఒక బ్రాహ్మణోత్తమునికైనా లేదా శుక్రుని గ్రహం మీద గురిగింజలు ఒక 5, ఇవి జీడిపప్పు ఉంటాయి కదా, జీడిపప్పు ఒక 1/4 కిలో జీడిపప్పు శుక్రుని గ్రహం దగ్గర పెట్టినట్టయితే అక్కడ వారికి పెళ్లి శోభ అనేది నడుస్తూ ఉంటుంది. అలానే మిథున రాశిలో పుట్టినటువంటి స్త్రీలకైతే కనుక తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం కుదురుతుంది, పెళ్లి కూడా అవుతుంది. అలానే పురుషుడికైతే కనుక ఉత్తర దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం కుదురుతుంది, పెళ్లి కూడా అవుతుంది. వాళ్ళ వల్ల మంచి లాభదాయకమైనటువంటి సానుకూల వాతావరణం, మంచి వాళ్ళు వచ్చేసి వీరిని అర్థం చేసుకునే తత్వం ఉన్న వాళ్ళు వచ్చేసేటువంటి తత్వం కూడా కనబడుతుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఓవరాల్గా చూసినట్టయితే కనుక
ఈ యొక్క మిథున రాశి వారు ఈ సంవత్సరం మొత్తం కూడా పర్వాలేదు అని చెప్పొచ్చు. ఇక భార్యాభర్తల మధ్యన ఎడబాటు భారం అయితే ఏదైతే ఉందో ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఇక ఎడబాటు భారం తగ్గాలి అంటే 4 వెతుకని 3 వెతుకని మన మధ్య రాకూడదు. 4 గోడల మధ్యనే వ్యవహారం పూర్తి అయిపోవాలి. ఇక దీంతో పాటు చూసుకున్నట్టయితే కనుక శత్రుభయం కూడా వీరికి చాకచక్యంగాను, అందంగాను, తెలివితేటలతో అందరిని ఆకట్టుకునే తత్వంతో ఉంటారు. వీళ్ళ వెనకే ఉంటూ గురుగారు వెదకూడదని చెప్పి చెడు క్రియలు చేస్తున్నారు. దీనివల్ల అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి చాలా మంది ఈరోజు చూస్తున్నాం మనం. చూస్తూ ఉన్నాము చాలా మందిని ఈరోజు. అంటే ఇక్కడ మనకి చూసినట్టయితే కనుక ప్రకృతిలో లభించేటువంటి చాలా రకాల చెడులు ఉన్నాయి, చాలా రకాల క్రియలు ఉన్నాయి. ఇక్కడ మనము జాతక ప్రకారంగా అన్నీ చూడలేము, జాతక ప్రకారంగా అన్నీ చెప్పలేము. ఇప్పుడు నేను చెప్పినది జాతక ప్రకారంగా. ఇలా కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి గురువు గారు మీరు చెప్పారు బాగుంది, మరి మా దాంట్లో అలా లేదే అంటే కొన్ని జాతకాలు రావు. కొన్ని మనం విడిగా ఫేసులు చూడాలి, మొహాలు చూడాలి, మనిషిని చూస్తేనే అక్కడ ఏం జరిగింది తెలుస్తుంది. అందులో మిథున రాశి కాబట్టి శత్రుభయం చాలా ఎక్కువగా ఉంటుంది. కనపడని శత్రువు చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎలా ఇబ్బంది పడతారంటే మందు పెడతారు. వీరికి మిథున రాశి వారికి మందు పెట్టేస్తారు. మందు పెట్టేసి వారి వైపు లాక్కుంటారు. వశీకరణం, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, ఇలా అష్టదిబ్బందన, స్పిరిట్ ఇలాంటివి చేసేసి వారి వైపు లాక్కొని ఇబ్బంది పెట్టేస్తారు, వాడి వదిలేస్తారు. అలాంటి వాళ్ళ వల్ల ఖచ్చితంగా ఆ శత్రు భయంతో ఈ మిథున రాశి వాళ్ళు సాధించాల్సుకుంటారు. చాలా గోల్స్ ఉంటాయి వారికి. నేను కలెక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలి, విదేశాల్లో చదువుకోవాలి, అలాంటి గోల్స్ ఉంటాయి. నా ఇంట్లో వాళ్ళందరూ నేనే చూసుకోవాలి, ఇలాంటి ఆలోచన ఉంటుంది వారికి. కుటుంబ పరంగా బాధ్యత ఉంటుంది. అలాంటి వారికి ఈ మందు పెట్టడం, హిప్నాటిజం చేయడం, వశీకరణ చేయడం, ఈ అష్టదిబ్బందన, స్పిరిట్ లాంటివి చేయడం ద్వారా వారు అనుకున్నటువంటి గోల్కి రీచ్ అవ్వలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఈరోజు జాతకం ఒకటే కాదు, జాతకంతో పాటు మనలో ఏమైనా చెడు ఉందా, ప్రతి ఒక్కటి ఏదైనా ఆరోగ్యం బలపోతే హాస్పిటల్కి వెళ్ళడం కాదు, ప్రతి 3-4 మాసాలకు ఒకసారి సమీపంలో ఉన్నటువంటి గురువు గారికి సంప్రదిస్తే మంచి గురువే ఉండాలి. ఈ రోజుల్లో దొంగ స్వాములు కూడా ఎక్కువైపోయారు, దరిద్రులు. కాబట్టి మంచి గురువుని సంప్రదిస్తే ఆ గురువు గారు ఏదైనా జరిగిందా, ఏంటి అసలు పరిస్థితి ఏంటి, పరిహారాలు ఏంటి, అవి చేపిస్తే కనుక ఖచ్చితంగా వీరు జాతక ప్రకారంగా ముందుకు ఎదిగేదానికైతే ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే వారి నిజ జీవితంలో ఏదైనా జరిగిన తప్పులు కావచ్చు, ఒప్పులు కావచ్చు, బాధపడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, మీకు అసలు రావాల్సింది కాదు కానీ వచ్చేసింది అంటే అది మీ మీద ఏదో చెడు జరుగుతుంది, కంపల్సరీగా ఆలోచించుకోవాలి. కాబట్టి అలాంటి వారు ఎవరు ఉంటే సంప్రదించవచ్చు. ఇంకా మన దగ్గర చాలా రకాల వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువులు కూడా వారు చవి చూస్తున్నారు, ఎలా ఉంటాయి, ఏమి వాడుకోవడం వల్ల ఎంత బాగుపడ్డారో మనకు తెలుసు ఆ విషయం. కాబట్టి ఏదైనా వస్తువు మంత్రోచ్చారణ చేసి ఉంటుంది. ఈరోజు గురువు దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని లక్షల రూపాయలు అయిపోతూ ఉన్నాయి. అలాంటి రాని పరిస్థితి చాలామందికి ఉంది. కాబట్టి మన దగ్గర వస్తువులు కొన్ని వందల రూపాయల్లోనే సరసమైన ధరలోనే వారికి చెంతకే చేర్చబడుతాయి. కాబట్టి ఆ వస్తువులు వాడుకున్నా కూడా వారికి మంచి తరుణం, మంచి సమయం, మంచి అవకాశాలు కూడా లభ్యపడుతూ ఉంటాయి. ఈ గ్రహ దోషాలే కాదు, అన్ని రకాల దోషాలు కూడా పటావంచలేదానికి మన దగ్గర వస్తువులు ఉన్నాయి. అవన్నీ కూడా వాడుకుంటే కూడా మన ప్రేక్షకుల దేవుళ్ళకి సరిపోతుంది. ఇక దాంతోపాటు దేవుని యొక్క ధ్యానం కావాలి. దేవుని యొక్క అనుగ్రహం కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. కాబట్టి ప్రతినిత్యం కూడా దేవుని ధ్యానంలో ఉండడం తప్పేం లేదు. అలానే ప్రతి అమావాస్య పౌర్ణానికి ఒకసారి ఈ యొక్క చింతపండు పులిహోర చేసి ఏదైనా విష్ణు ఆలయంలో నైవేద్యం పెట్టాలి. ఇది చాలా మంచిది, వీరికి బాగుంటుంది, వీరికి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. ఇకపోతే గోధుమ రొట్టెలు చేసేసి ఆవుకు తినిపించాలి. ఇది ఏదైనా బుధవారం, మంగళవారం చేయొచ్చు. దేవుని చేసేది, ఆవులు చేసేది కాబట్టి ఎప్పుడైనా చేసుకుంటే చాలా మంచి జరుగుతూ ఉంటుంది. ఇక వీరు ఓం ఘం దత్తాత్రేయన నమః అనే ఒక బీజ మంత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకున్నట్టయితే ఇలాంటి ఘట్టాలు కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా తొలగిపోయేలా అనుకుంటుంది. కాబట్టి ఆ పరిహారం చేసుకోవాలి. ఇక వీరు ప్రతిరోజు కావాలంటే తెల్ల ఆవాలు ఉంటాయి, ఒక చిటికెడు తల చుట్టూ క్లాక్ వైజ్గా ఒక 7 సార్లు దిష్టి తీసుకొని ఎక్కడ పొదగని చెట్లు కానీ పారేడు నీటిలో కానీ వేయాలి మిథున రాశి వారు. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ అయితే వీరికి టమాటో కలర్, ఆరెంజ్ కలర్, అలానే ప్యారెట్ గ్రీన్, ఈ 3 కలర్స్ కూడా వీరికి కలిసి వస్తాయి. అలానే వైలెట్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. ఇక కలిసి వచ్చేటువంటి రోజు శనివారం, ఆదివారం, అలానే గురువారం 3 రోజులు కూడా వీరికి కలిసి వస్తాయి. ఇక లక్కీ నెంబర్కి వచ్చేటికి 4, 6, 5 ఈ 3 నెంబర్ కూడా వీరికి లక్కీ నెంబర్ తీసుకొచ్చి 3 కూడా వీరికి బాగుంటుంది. ఇవన్నీ లక్కీ నెంబర్లుగా ఉంటాయి. ఇక ఈ రకంగా మనం తీసుకున్నట్టయితే కనుక అన్ని రకాలుగా ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంకేదైనా సమస్య ఉంటే కూడా సంప్రదించవచ్చు. ఈ సంవత్సరం 2020 సంవత్సరం మొత్తం కూడా అదృష్టవంతుల్లో ఒకళ్ళుగా పరిగణనలో తీసుకోవాలంటే కనుక కొన్ని రకాల ప్రక్రియలు చేసుకుంటే ఖచ్చితంగా జీవితంలో ఎదగడానికి ఒక స్టాచ్యూ లాగా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మిథున రాశి వారికి. మనం రాబోయే రోజుల్లో మిథున రాశి వారికి అంత మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకుందాం. ధన్యవాదాలు.